హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. చాలా అంటే చాలా జరుగుతుంది. అగ్ని పరీక్ష అనేది కామనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా స్టార్ట్ అయిపోయింది. డే 1 కూడా గడిచింది బిగ్ బాస్ హౌస్లో. సో ఇది చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీకు చెప్పాలి, ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అనుకుంటే ఫేస్బుక్లో మెసెంజర్లో నాకు పర్సనల్గా మీ నెంబర్ పెట్టండి. నేను వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాను. స్వయంగా నేనే పూజలు పెట్టి, అంటే 45 days దీక్షలో ఉంటే మాలన్నీ కూడా ఉంటాయి. సో అందులోంచి మాల పిక్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతం అగ్ని పరీక్షలో భాగంగా మొదటి రోజు బిగ్ బాస్ అయితే గడిచింది. ఇందులో చాలా అంటే చాలా టాస్క్లు ఇచ్చారు. ఆ టాస్కుల్లో గొడవలు మనకు తెలిసిందే కదా, ఇంకా లొల్లి విపరీతంగా లొల్లి అవుతూనే ఉంటుంది. సో మామూలు లొల్లి అనేది జరగలేదు. చాలా అంటే చాలా లొల్లి అయితే జరిగింది. కొన్ని గొడవలు అంటే కావాలని బిగ్ బాస్ హౌస్ అంటే గొడవలే కదా అని పార్టిసిపెంట్స్ గొడవలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇదంతా కూడా మనకు వస్తున్న సమాచారమే తప్ప మనం చూసింది ఎక్కడ లేదు, లైవ్లో చూసి చెప్పడం కాదు. సో టీమ్స్ని 2 టీమ్స్గా అయితే విభజించారు, 15 మందిని. సో ఆల్రెడీ అందరికీ తెలుసు 15 మంది లిస్టు కూడా డే 1 రచ్చరంబోల్ అనమాట. అందులో ఏం జరిగిందని చెప్పే ముందు సో మీకు కొన్ని విషయాలు చెప్పాలి, పాయింట్ బై పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ శ్రీముఖి ప్రోమో గురించి మాట్లాడుకుందాం. శ్రీముఖి ప్రోమో ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ ఉంది. అభిజిత్ కానీ, సో బిందు మాదేవి రావడం, నవదీప్ రావడం, అంటే అది చాలా బాగా తీశారు. ఈసారి అగ్ని పరీక్షే చాలా బాగుంది, బిగ్ బాస్ సీజన్ 9 కంటే అనేలాగా ఉంది. ఇది నాగార్జున ప్రోమో కంటే ఈ ప్రోమోనే చాలా ఇంప్రెసివ్గా ఉంది నాకైతే, అంటే కంపేర్ టు నాగార్జున ప్రోమో, వెన్నెల కిషోర్ది. సో ఇదైతే చాలా బాగుంది. సో అందరు చూసే ఉంటారు, కామనర్ ప్రోమో అనమాట ఇది, కామనర్ సెలక్షన్ ప్రోమో. అలాగే వాళ్ళ ఏవీలు ఒక్కొక్కటి కట్ చేసి మనకి సో చేయాలని చూస్తున్నారు. చాలామంది అంటే సీజన్ 4లో అభిజిత్ని ఎంతగా లైక్ చేశారు అందరూ తెలుసు నాకు. సీజన్ 4లో మన రివ్యూస్ కూడా అలాగే ఉన్నాయి, ఒక రేంజ్లోకి వెళ్ళి. అభిజిత్ కోసమే ఈ అగ్ని పరీక్ష అయితే చూస్తారు అబ్బా చాలామంది, పక్కా నో డౌట్ రాసుకోండి. సో అంత మోర్ ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే ఒక 2 చెప్తా విషయాలు. ఏంటంటే ఒక అమ్మాయి ఎవరు మీకు నచ్చలేదు అంటే నాకు అభిజిత్ నచ్చలేదని రాయడం, అక్కడ కాస్త వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగడం, అంటే కొద్దిగా యూనిక్గా ఉంటుంది అని చెప్పి. నాకు సీజన్లో మా ముగ్గురు జడ్జిల్లో ఎవరు స్టూపిడ్ అంటే నువ్వు స్టూపిడ్, అభిజిత్ స్టూపిడ్ అంటాం. సో వాళ్ళు కాస్త ఆర్గ్యుమెంట్ అనేది చేసుకోవడం. అలాగే కొంతమందికి కొన్ని కాన్వర్జేషన్స్ నడుస్తున్నప్పుడు అభిజిత్ ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి, ఇట్లా కాదు, ఇట్లా ఇది మాట్లాడడం, ఆ పాయింట్స్లో మిస్టేక్స్ చెప్పడం, వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు, నేను ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పడం, ఇదంతా కూడా మీకు బాగా నచ్చుతుంది. సో అంటే నాకు వస్తున్న ప్రకారం ఇన్పుట్స్ అయితే సో నవదీప్, బిందు మాధవ్ని ఖచ్చితంగా డామినేట్ చేసేస్తాడు, మన డౌటే లేదు. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి టెలికాస్ట్ చేస్తారు. మొత్తం 13 ఎపిసోడ్స్ కింద ప్లాన్ చేయబోతున్నారు. సో ఇందులో అభిజిత్ మేనియా ఉంటుంది, ఒక ఉగ్ర రూపం, అది కూడా చూస్తారు మీరు. సో జడ్జితో ఫైట్స్, కాస్త నిర్మోహమాటంగా సూటిగా మాట్లాడడం, బల్లగుద్ది మరీ చెప్పేయడం, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చాలా విషయాలు జరిగాయి, ట్విస్టులు కూడా ఉన్నాయి. ఆ ట్విస్టులు అవన్నీ కూడా మన ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత 1 by 1 చక్కగా రివ్యూ అనాలిసిస్లా మాట్లాడుకుందాం. సో మ్యాక్సిమం అవన్నీ జియో హాట్స్టార్లో ఖచ్చితంగా స్ట్రీమింగ్ చేస్తారు. చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ ఎక్కడ వస్తుంది అగ్ని పరీక్ష, ఎక్కడ వస్తుంది సార్? రివ్యూవర్లు అందరూ చెప్తున్నారు, మీరు చెప్పట్లేదు ఏంటి సార్ అని. అగ్ని పరీక్ష ఇంకా టెలికాస్ట్ కాలేదు, జస్ట్ ఏంటంటే అక్కడ జరిగింది. సో బయటకు వస్తున్న సమాచారం ప్రకారం మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను క్విక్ వీడియో ఎలా చెప్తాను అలా అనమాట. ఇప్పటికే 15 మంది పేర్లు మీ అందరికి కూడా తెలుసు. టక్ పేర్లు చెప్తా, ఎవరైనా మిస్ అయ్యి ఉండొచ్చేమో మేబీ. సో అంటే తెలియకపోవచ్చు చాలామందికి. ప్రియా శెట్టి, శ్వేత శెట్టి, మిలిటరీ పవన్, డిమన్ పవన్, అలాగే కల్కి మిస్ తెలంగాణ, అలాగే దాలియా, షాకిబు, శ్రీజ, శ్రేయ. ఈసారి చూడండి పేర్లు కూడా తమాషా సెలెక్ట్ చేసుకున్నారు. మనీష్ హృదయ్, అనుష, మోమో, ప్రసన్న, లాయర్, ప్రశాంత్. ఇప్పుడు వీళ్ళల్లో కామన్ మ్యాన్గా ఎంతమందిని సెలెక్ట్ చేయబోతున్నారు? నాకు తెలిసి 4 సెలెక్ట్ చేస్తారని అనుకుంటున్నా.
సో బిగ్ బాస్లోకి వాళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డబుల్ హౌస్ అన్నారు కదా, ఆ డబుల్ హౌస్, నేల, బాల్కనీ ఈ రేంజ్లో మేబీ ఏమన్నా ఒక కాన్సెప్ట్ పెట్టచ్చు. దిస్ ఇస్ మై గెస్ వర్కింగ్ అంతే. సో వాళ్ళు ఎవరు అనేది ఈ 15 మందిలో ఆ నలుగురు ఎవరు అనేది మనమే ఓట్ చేసి చెప్పాలి. సో ఓట్ అప్పీల్ ఉంటుంది వాళ్ళకి, ఆడియన్ ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది జియో హాట్స్టార్లో. సో ఎలా అంటే ఎవరెవరు టాస్క్లు గెలిచారు, ఎవరెవరు ఉన్నాయి, ఒక 15 మంది బాక్స్ ఇచ్చి మీ ఓటు వేయమని చెప్తారు. అలా కూడా చేస్తారు. జియో హాట్స్టార్లో అయితే ఇది 22nd నుంచి టెలికాస్ట్ చేస్తారు. మరి ఎపిసోడ్ వైజ్గానే స్ట్రీమింగ్ చేస్తారు అనుకుంటున్నా, 1.5 hour. లేదు అంటే లైవ్ ఇచ్చేయచ్చు, నో డౌట్. మ్యాక్సిమం 13 ఎపిసోడ్స్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నా. అంటే స్ట్రీమింగ్ కూడా పెడతారు. ఆ లైవ్ జరిగేది బిగ్ బాస్ హౌస్లో ఎలాగ 15 మంది ఉంటారు, అలా కూడా జరగచ్చు. కామనర్ బిగ్ బాస్ హౌస్ అగ్ని పరీక్ష. ఇక మన డే 1 టాస్క్లో ఏం జరిగాయి ఏంటి అనేది మాట్లాడుకుంటే, అంటే చాలా 2 టీమ్స్ కింద చేశారు 15 మందిని. అందులో శ్రేయ శెట్టి కెప్టెన్ అయింది ఒక టీంకి. గెలిచిన వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే స్టాండింగ్ టాస్క్ ఒకటి పెట్టారు. అందులో చాలా అంటే చాలా రచ్చ గొడవలు అయినాయి. అలాగే కొండ మీద బ్యాలెన్స్ చేస్తారు కదా, ఇట్లా చేతులు పెట్టి కొండ మీద కాలు పెట్టి బ్యాలెన్స్ చేయడం, సింగిల్ లెగ్ స్టాండింగ్. సో ఇదంతా కూడా టాస్క్లు అనేవి మనకి రెగ్యులర్ బిగ్ బాస్లో ఏవే టాస్క్లు జరుగుతాయో ఆ టాస్క్లన్నీ కూడా పెట్టారు. సో మరి కొంతమంది ఓడిపోయారు, ఇందులో 3-4 గెలిచారు. సో వాళ్ళు అయితే ఓట్ అప్పీల్ అయితే చేసుకున్నారు. బాగా గొడవలని డే 1 రివ్యూ చెప్తున్నాం మీకు అందరికీ. మేబీ నేను లేట్ అయ్యి ఉండొచ్చేమో, తిట్టుకోమాకండి. కొంచెం వర్క్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంక బిగ్ బాస్కి మనం రెడీ అయిపోవాలి. September 7th నుంచి డైలీ రివ్యూ చెప్పుకోవాలి కదా, లోపు పనులన్నీ చక్క పెట్టుకోవాలన్నమాట. దీన్ని హ్యాండిల్ చేయడం అనేది మెయిన్. శ్రీముఖి చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తుంది. సో మీకు డ్యామ్ షూర్ పక్కా చెప్తాను, నాగార్జున కంటే శ్రీముఖి యాంకరింగ్ నచ్చేస్తుంది. సో అగ్ని పరీక్షలు శ్రీముఖి బెస్ట్ కదా, మంచి లాజిక్లు, మంచి ఇది బ్రహ్మాండంగా చేసిందే అని అనిపించుకుంటుంది గ్యారంటీ. సో మరి చూద్దాం ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది. మనకు తెలుసు ఏంటి, ఎవరెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎవరెక్కడ నటిస్తున్నారు, ఎవరు డ్రామా ఆడుతున్నారు, ఓవర్ డ్రామా అనేది చాలా ఈజీగా చెప్పగలుగుతాం. మరి ఈ టైంలో ఎపిసోడ్స్గా టెలికాస్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, అందులో డౌటే లేదు. అది మనం మాట్లాడుకుందాం. ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా. మ్యాక్సిమం అంటే ఈ అగ్ని పరీక్షకి 40 పీపుల్ నుంచి 15 పీపుల్ని సెలెక్ట్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది టెలికాస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అభిజిత్ ఉగ్రరూపం అయితే చూస్తారు. ఎందుకంటే పక్కన ఉన్న జడ్జిలతో వాళ్ళతో ఫైట్లు అయినాయి. అలాగే కామనర్స్ ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళతో కొద్దిగా అయినాయి. సార్ నవదీప్ కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు మనోడు సెటైరిక్గా మాట్లాడతాడు కదా అసలే. సో అది కూడా జరిగింది. సో మేబీ చాలామంది రివ్యూవర్స్ ఇదంతా చెప్పారని నేను అనుకుంటున్నా. 15 మంది పేర్లు కూడా చెప్పారు. సో ఒకరిద్దరు అయితే గెట్ అవుట్ అని బయటికి కూడా నెట్సారు 40 మందిలో. అవి కూడా మీకు మంచి కిక్ ఇస్తాయి. చూసేటప్పుడు మాత్రం అరే భలే ఉందే తమాషాగా అనుకుంటారు. అంటే సీజన్ 9 హిట్ ఫార్ములాకి వెళ్ళడానికి అగ్ని పరీక్ష అనేది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి ప్లాట్ఫామ్ అవబోతుంది, అందులో డౌటే లేదు. ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయి ఏంటి అనేది మనం రివ్యూస్ మాట్లాడుకుందాం. డే 1 అయితే ఇది, డే 2 రివ్యూ క్విక్ అప్డేట్స్లో మీకు చెప్తాను. అది ఎక్కువ డ్యూరేషన్ కూడా పెట్టను, చిన్న అప్డేట్స్ చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. మీ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి, పేర్లు గుర్తున్నాయి కాబట్టి వాళ్ళ పేర్లతో మనం చెప్పుకుందాం. ఓకే, సో మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.